మన కోటి గారు ఈనాటి సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన అన్న అందశ్రీ గారు, అదేవిధంగా మరొక ముఖ్య అతిథి విప్లవ రచయితల సంఘం నాయకులు, లక్షల దళాలను కదిలించి ఊగించి శాసించి ఉర్రూతలూగించి ఉద్యమానికి అందించినటువంటి మాస్టర్ కళ్యాణరావు గారు, వేదికపై ఉన్నటువంటి ప్రజా కళాకారులందరికీ పేరు పేరుగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గరికపాటి రాజారావు గారి 61వ వర్ధంతి సభ. నేను కళాకారుణ్ణి కాదు, దానికి మించి సాహితీవేత్తలు కూడా కాదు. కాకపోతే కళలతో సాహిత్యంతో పెనవేసుకున్నటువంటి విద్యార్థి యువజన కమ్యూనిస్టు ఉద్యమంతో మమేకమైనటువంటి కాబట్టి ఈరోజు ఈ సభకు రావాల్సినటువంటి ముఖ్య అతిథి రాలేనటువంటి సందర్భం ఒకటి అమాంతంగా వచ్చి పడింది. ఆ చనిపోయినటువంటి వ్యక్తి కూడా పివిఆర్ చౌదరి. ఇదే సివిఆర్ రీడింగ్ రూమ్లో అనేక నాటకాలు వేసి హైదరాబాద్లో ఉన్నటువంటి రవీంద్ర భారతిలో కూడా రైతులకు సంబంధించినటువంటి నాటకంలో ఒక పాత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి వారు చనిపోయారు. వారి మృతికి ఇక్కడ ఉన్నటువంటి పైన వేదిక పైనటువంటి పెద్దలందరూ కూడా సంతాపాన్ని కూడా ప్రకటించారు. ఇప్పుడు మనం ఒక ప్రముఖమైనటువంటి గొప్ప వ్యక్తి, కళాకారుడు, ప్రజా కళాకారుడు, కళా సైనికుడు గరికపాటి రాజారావు గారి యొక్క 61వ వర్ధంతి సభను నిర్వహించుకోవడం అనేటువంటి ఒక గొప్ప విషయం అయితే, నా మటుకు నేను ఇంకా అంతకంటే గొప్పగా ఫీల్ అవుతున్నటువంటిది ఈ వేదిక పైన 3 ప్రజా సంఘాలు, 3 కళా సంఘాలు, అది కూడా ఏంటి, భిన్న ధృవాలు కలిగినటువంటి 4 ప్రజా సంఘాలు, భిన్న ధృవాలు, భిన్న ఆలోచనలు కలిగినటువంటి వారు ఒక్క వేదికపైకి వచ్చి మనందరం కలిసి రానున్న రోజుల్లో విధ్వంసం అవుతున్నటువంటి భారతదేశంలో సాంస్కృతిక సామ్రాజ్యవాదం పెరిగిపోతున్నటువంటి తరుణంలో ఆ సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని నశింపజేసి అందులో ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక విధానానికి మనం పురి కొలపకపోతే, దాన్ని నడిపించకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించమని చెప్పి భావించి ఒక వేదికపైకి వచ్చినందుకు మొట్టమొదటిసారిగా మీకు అభినందనలు చెప్పాలి. మీ కళారంగాన్ని ఈ పద్ధతుల్లో మీరు కొనసాగించండి. జెండాలు వేరుగా ఉన్నాయి, ఒకటే ఎర్ర జెండా, కానీ ఒక్కొక్క ఎర్ర జెండాకు ఒక్కొక్క ఎజెండా ఉంది. ఆ ఎజెండా అల్టిమేట్గా ఈ సమాజంలో దోపిడీ లేనటువంటి వ్యవస్థను నిర్మాణం చేపట్టాలన్నటువంటిదే. ఆ నిర్మాణంలో ఎవరు ఎన్ని అడుగులు ప్రయాణం వేస్తారో, 10 అడుగులు వేస్తే 10 అడుగులు, 50 అడుగులు వేస్తే 50 అడుగులు, 100 అడుగులు ప్రయాణం మనతో కలిస్తే ఆ 100 అడుగుల్లో మన ప్రయాణాన్ని మొదలు పెట్టడం ద్వారానే ఈ విధ్వంస భారతదేశాన్ని మనం రక్షించుకోగలం తప్ప ఎవరికి వారు రెడ్ కార్డులు తల్లి కడుపును పెళ్ళగించిన పిల్ల పేర్లు రెడ్ కార్డులు అని చెప్పి మనం ఎవరికి వారుగా ఎక్కడికక్కడ విడిపోయాము. కాబట్టే ఈ దేశంలో మతోన్మాదులు పెరిగిపోయి ఆ మతోన్మాద జాడ్యం దేశమంతా వ్యాపింపజేసి ఎక్కడికక్కడ మన యొక్క సాంస్కృతిక రంగాన్ని బద్దలు కొట్టి దాని స్థానంలో ఉన్మాద రంగాన్ని పెంచి పోషించి యువకుల మెదళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ మెదళ్ళ వరకు దాన్ని కలుషితం చేయడానికి కావలసినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కూర్చున్నాం, ఈ సభ జరుగుతుందని 15 రోజుల ముందు ఈ ఒంగోలు నగరంలో మన యొక్క రంగాలు పార్టీలు పెద్ద
చేశాయి. కానీ ఈ సభను నింపడానికి మనం ఎంత కష్టపడ్డామో ఒక్కసారి ఆలోచించేయండి. కానీ దీంతో సంబంధం లేకుండా అక్కడ చిలుగు వెలుగుల లైట్ల మధ్యలో అక్కడ ఇస్తున్నటువంటి ఆ యొక్క మత్తు, దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏందో తెలియదు కానీ అది సమాజానికి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ వేలం వెర్రిగా అక్కడికి పోతా ఉన్నారు. అక్కడికి పోయేటువంటి సంఖ్య పెరిగితే ఇక్కడ సంఖ్య తగ్గుతుంది, ఇక్కడ సంఖ్య తగ్గితే ఈ దేశంలో ప్రశ్నించే గొంతుకలు మూగబోతాయి. ఆ ప్రశ్నించే గొంతుకలు మూగబోతే ఈ సమాజం అభ్యుదయం వైపున ప్రయాణం చేయగలిగినటువంటి అంశాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యుద్ధం చేయాలి, కళారంగం యుద్ధం చేయాలి. మన నట్టింటేకొచ్చింది, నాట్యం చేస్తా ఉంది, బట్టలు ఇప్పింది. ఆ బట్టలు ఇప్పి మన యొక్క సాంస్కృతిక రంగాన్ని మరొక వైపున నడిపిస్తా ఉంది. ఏ రంగాన్ని తీసుకున్నా గొప్ప గొప్ప కళాకారులని చెప్తా ఉన్నారు. అడుగుతా ఉన్నాం, ఈ వేదికపై నుంచి కళాకారులుగా ఇక్కడ కళామండలి నుంచి అడుగుతా ఉన్నాం, ఎవరైనా గరికపాటి రాజారావు గారు కానీ, లేకపోతే నాజర్ గారు కానీ, లేదా కానూరి గారు కానీ, లేదా ఇంకా అరుణోదయ రామారావు అన్న కానీ, ఇలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్న కోటి గారు, అక్కడ ఉన్న అందశ్రీ అన్న గారు, ఇక్కడికి రాని గోరేటి గారు, ఇక్కడే కూర్చున్నటువంటి కళ్యాణ్ రావు గారు, లేదా జైల్లో మగ్గినటువంటి వరవరరావు గారు, ఇలాంటి వాళ్ళు ప్రశ్నించి ఈ సమాజంలో జరిగేటువంటి అన్యాయాన్ని శాసించినటువంటిది ఒక్కటైనా ఒక్క సినిమాలో అయినా కూడా ఎక్కడన్నా వస్తా ఉందా? ఎవడో వాడు మొన్న ఒకటి సినిమా తీశాడు, ఆయన పేరు త్రివిక్రమ్ అని చెప్పి 2 చేతులు చోరులో పెట్టుకొని ఇట్లా పోతా ఉంటే ఇట్లా మారుతుందంటే మొత్తం వేలం వెర్రిగా వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతా ఉంది. ఆయన పెట్టింది అత్తారింటికి దారేదని ఒక సినిమా తీస్తే అందులో ఎక్కడ ఏ సందర్భంలో సమాజానికి ఉన్నటువంటి ఏ సంబంధం లేకుండా వ్యాపార విలువలు మాత్రమే పెంచి పోషించేటువంటి సంస్కృతి. మొన్ననే ఒకటి తీశాడు, గుంటూరు కారం సినిమా తీస్తే అందులో పేర్లు పెట్టింది లెనిన్, మార్క్స్ అని పేర్లు పెట్టి ఈ సమాజాన్ని, భారతదేశాన్ని కాదు ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులంతా కూడా వచ్చినటువంటి ఆర్థిక మంద్యాన్ని దాని నుంచి బయటపడడానికి మార్క్స్ రాసినటువంటి 10 క్యాపిటల్ ఎక్కడ ఉంది అని ఎతికి వారు పరిష్కారం చూపితే అలాంటి కార్ల్ మార్క్స్ మహాశయుడు ఈ ప్రపంచాన్ని మార్చడానికి, దోపిడీ లేని సమాజాన్ని సృష్టించడానికి, అంతరాలు లేనటువంటి సమాజాన్ని ముందుకు తీసుకొని పోవడానికి ఆయన రాస్తే అలాంటి పాత్రలు సినిమాలో పెట్టి ఈ వాళ్ళు మరింత దిగజార్చేటువంటి పరిస్థితి ఒక వైపున. ఇంకొక వైపున విద్యార్థులు, యువకులను టార్గెట్ చేసుకొని మొత్తం యువకులంటే ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో లవ్ ఉండాలి. ఒక హీరోయిన్ కాదు, 3 హీరోయిన్లు ఉండాలి. వాళ్ళు 3 ఒకరిని లవ్ చేయాలి, 3 ఒకరిని లవ్ చేయాలి. ఫస్ట్ అవర్ ఒకరు, సెకండ్ అవర్, థర్డ్ అవర్, లాస్ట్ మినిట్ లో 3 పెళ్లి చేసుకోవడం ఏమాత్రం కూడా భారతదేశం అంగీకరించదు. శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి ఈ సమాజంలో ఇలాంటి అంగీకరించని చెప్పి 3 గంటల పాటు చెత్త చెదారం అంతా చూపించి సుమన్ కాటు పడేటప్పుడు ఒకటి కావలసినటువంటి సత్యాన్ని ఒకటి ఇచ్చేసి సినిమా పోతారు. కానీ ఈ 3 రకాలుగా చూసినటువంటి పిల్లలు ఈ రోజు ఎక్కడికి పోతా ఉన్నారు, ఏ వైపున ప్రయాణం చేస్తా ఉన్నారు, ఏ యొక్క వర్గ ప్రయోజనాల కోసం, ఏ సాహిత్య రంగ ప్రయోజనాల కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు. 5 మాసాలు పిల్ల, 8 సంవత్సరాల వయసున్నటువంటి, 80 సంవత్సరాల వయసున్నటువంటి ముసలి వాళ్ళ వరకు వారి పైన రేపులు జరుగుతా ఉన్నాయంటే, అగాత్యాలు జరుగుతా ఉన్నాయంటే నీ సాంస్కృతిక సామ్రాజ్యవాదం దాని దుష్ఫలితం కాదా? మరి అలాంటి దుష్ఫలితానికి వ్యతిరేకంగా వాళ్ళు కాదు సినిమాల్లో రంగులేసుకొని ఎగిరి లక్షల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకోవడానికి పోయేటువంటి అలాంటి వ్యాపారులు కాదు. ఇలా కాలికి గజ్జె కట్టుకొని, ఎండిపోయిన డొక్కలు పెట్టుకొని, చేతిలో డబ్బు పట్టుకొని
ఈ సమాజాన్ని ముందుకు లేపడానికి తట్టి లేపుతున్నటువంటి నిజమైన సాంస్కృతిక ఉద్యమకారులు, ఈ సమాజానికి నిర్దేశకులు, రాజారావు గారి యొక్క వారసులు ఈ కళాకారుని చెప్పితే ఏమాత్రం కూడా తప్పు లేదు, అది అతిశయోక్తి కాదని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ, ఈ కళాకారులంతా మీరే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల కళాకారులు ఏకం చేయాలి, ఐక్యం చేయాలి. మన జెండాలు పక్కన పెట్టి ముందు ఈ దేశాన్ని రక్షించుకునేటువంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టే ఆ తర్వాత మనం ఏ పద్ధతిలో కావాలంటే ఆ పద్ధతిలో వెళ్దామని చెప్పి మీకందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, రానున్నటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి లేదా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రజా కళా మండలి ఇలాంటి వాళ్ళంతా కలిసి మంచిగా ఫైట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, యువకులను, మహిళలను మనం ఆర్గనైజ్ చేయడానికి, వారిలోకి మన భావజాలాన్ని తీసుకొని చూడడానికి కావలసినటువంటి ప్రయత్నం జరగకపోతే ఆ టీవీలో వచ్చేటువంటి అత్తను కోడలు చంపడం, కోడలు అత్తను చంపడం అలాంటి సీరియల్లే వారి యొక్క ముఖాన పడేసేటువంటి దరిద్రమైనటువంటి ఆ భావజాలం వ్యాప్తి అవుతున్నటువంటి నేపథ్యంలో మన యొక్క విద్యుత్ మరింత పెరగాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, గరికపాటి రాజారావు గారు 1943లో ఈ యొక్క కళా సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేక మంది కళాకారులు తయారు చేసినటువంటి గొప్ప కళాకారుడు, ప్రజా వైద్యుడు. ఆకలితో అలమటించిన కళ కోసం తప్ప కళ కాసుల కోసం కాదని చెప్పి ఆకలిని భరించాడు, అవమానాలను భరించాడు, దేశం కోసం, ప్రజల కోసం నిలబడ్డాడు, యుద్ధం చేశాడు, కళాకారులు పోరాట రంగంలోకి దూకించాడు. మరో సాంస్కృతిక ఉద్యమానికి పిలిపించిన నేపథ్యంలో వారు అందించిన ఆశయాలను మనం ముందుకు తీసుకొని పోవడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అభినందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.